రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో భూసేకరణ యత్నాలు కలకలం రేపాయి. తమ సాగు భూముల్ని కాపాడుకునేందుకు పోరాడుతున్న రైతులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆవేదనతోనే కారం పొడి చెల్లామని, కేసులు పెట్టినా భయపడేది లేదని చెప్పారు. మరోవైపు పోలీసుల తోపులాట, లాఠీచార్జ్ లో తీవ్రంగా గాయపడ్డ రైతు నరసింహం టీవీ9 తో మాట్లాడుతూ తమ భూములకి ప్రభుత్వం తగిన పరిహారం చెల్లిస్తే ప్రాజెక్ట్ కి తాము అడ్డు చెప్పమని స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. ప్రస్తుతం మాట్లాడేందుకు సదరు రైతు నరసింహ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నరసింహ గారు, ఆ రోజు అసలు ఏం జరిగిందండి? ఆ రోజు ఏం జరిగింది మేడం అంటే, ఈ హైడ్రా అధికారులు ఉన్నారు కదా మేడం, ఈ హైడ్రా అధికారులు కానీ పోలీసులు బెటాలియన్ అంతా వచ్చేసింది. మేము అక్కడ దీక్ష చేస్తున్నాం మేడం. అక్కడ శాంతియుతంగా మేము ఎవరి ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కానీ లేకపోతే ఏది కూడా ప్రభుత్వానికి సంబంధించింది ఏది కూడా డ్యామేజ్ చేయకూడదు అక్కడ కూర్చున్నాం. మేము శాంతియుతంగా ఒక టెంట్ వేసుకున్నాము. టెంట్ వేసుకొని టెంట్ కింద కూర్చున్నాం. మా నినాదం ఏంటంటే మా భూములు మాకు పట్టాలు ఇవ్వాలంటారని కూర్చున్నాం. అక్కడ కూర్చున్న తర్వాత 8 రోజులు అవుతుంది మేడం ఈ శాంతియుత నిరాహార దీక్ష చేయబట్టి. అయితే వీళ్ళు ఏం చేశారంటే మబ్బులో ఒక 5 గంటల ప్రాంతంలో ఏం చేసిండ్రు, వాళ్ళు ఊరు మొత్తం కూడా చుట్టేసి ఏం చేసినంటే ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు రానిస్తలేరు, బయట వాళ్ళని ఇంట్లోకి రానిస్తలేరు. ఏమన్నా కావాలంటే కూడా ఆధార్ కార్డు చూపిస్తేనే ఈ ఊరాయన నా కాడ, ఈ ఊరాయన అయితేనే ఆధార్ కార్డు చూపిస్తే అలా విలేజ్ పేరు ఉంటుంది కాబట్టి చూసి వదులుతారు. జరిగినటువంటి తోపులాటల్లో భాగంగానే మీకు దెబ్బలు తగిలాయి. అసలు అది ఎట్లా జరిగిందండి? ఇప్పుడు నేను ఇదే ఆర్గ్యుమెంట్ వాళ్ళతో సిఐ గారితో చేస్తున్నా మేడం. చేస్తుంటాకలే వీడు ఎక్కడో మాట్లాడుతున్నాడు. అయితే అంత లోపల ఏం చేసినంటే ఆర్డీఓని పిలిపించిండు. ఆర్డీఓని పిలిచి సార్ ఈ రైతులకంటే చెప్పండి మీరు ఏంటంటే, నేను ఆర్డీఓ గారు వచ్చిండు. ఆర్డీఓ గారు వస్తే ఏంది సార్ మీరు ఏంది సార్ ఇది ఇంత అన్యాయంగా ఎందుకు సార్ మా భూములో లాక్కుంటున్నారంటే, లేదమ్మా నరసింహ గారు మీ పొలం 62లో 500 ఎకరాలు చూపించండి సార్, 62లో 500 ఎకరాలు ఎక్కడ ఉంది, సేతువాలో చూపిస్తారా, విలేజ్ మ్యాప్లో చూపిస్తారా అన్నాడు. అది ఇంప్లిమెంటేషన్ కాలేదన్నాడు. మరి మీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది సార్, మీ రికార్డ్ ఏందన్నా, మీ రికార్డ్ ఏంటంటే నేను కాసరా ఉందన్నాడు. సరే సార్ కాసరా అయినా కానీ నీ కాసరా రాసుకోవాలంటే కూడా దానికి ముందు ఒక రికార్డు ఉండాలి కదా, విలేజ్ మ్యాప్ ఉందా లేకపోతే సేతువారు ఉందా, మరి ఆ రికార్డులలో ఉండాలి కదా సార్, మళ్ళీ చూపి అంటే అది లేదంటాడు. అట్లయితే లేకపోతే నువ్వు ఇంత దౌర్జన్యంగా ఎందుకు వస్తావు సార్ అంటే, వీళ్ళు ఏం చేసారు ఇక మాతో మాట్లాడుకుంటే ఆర్డీఓని పంపించేసారు. ఈయన తీసేయి రాళ్ళ కానీ పోలీసులను పెట్టి లాఠీ చార్జ్ చేయించుకుంటూ అక్కడికి తోపు కాకుండా ఇట్లా ఇది వాళ్ళు చేసిన దానికే ఇదంతా ఇంత గాయమైంది సార్. 2 రోజులు నేను స్ప్రో కోల్పోయినా మేడం. నాకేమైందో నాకే అర్థం కాలేదు. మీరు అసలు ఏం అడుగుతున్నారు అధికారులకు? మీకు ఏం కావాలని అడుగుతున్నారు? మీది ఎంత ఉంది ఇక్కడ పొలం? ఏం చేస్తూ ఉంటారు మీరు? మేము వ్యవసాయమే చేస్తాం మేడం. మేము అందరం కూడా మేడం ఇక్కడ మాకు హైదరాబాద్ దగ్గర ఉంది. ఇప్పుడు ఇన్ని గులాబీ చెట్లు పెట్టుకొని దాని మీదనే ఆధారంతో బతుకుతున్నారు మేడం. ఈ పొలాలు పోతే మా జీవనోపాధి ఏమవుతుంది మేడం? అందరు చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి, ఏం చేసుకుంటారు మేడం వాళ్ళు? అట్లా అందుకోసం మేము ఏమంటున్నాం మేడం, మాకు ఎకరాకు 1200 గజాలు 20 లక్షలు ఇచ్చారనుకో, హ్యాపీగా మేము గవర్నమెంట్ ప్రాజెక్టును మేము అడ్డుకోవాలని కాదు, గవర్నమెంట్ పథకాన్ని మేము అడ్డుకోవాలని కాదు, మాకు అలాంటి ఆలోచన లేదు. మేము ఇచ్చే కాంపన్సేషన్ రైతులకు అందరూ కూడా సాటిస్ఫై అయ్యేటట్టు ఉండాలి మేడం. మొత్తానికి ఇది పరిస్థితి. మాకు ఇచ్చేటటువంటి కాంపన్సేషన్ సరిగ్గా ఉంటే ఖచ్చితంగా మేము ఈ ప్రాజెక్టుకి వ్యతిరేకం కాదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అరవై జర్నలిస్ట్ రాజుతో కలిసి జ్యోతి టీవీ9 శంషాబాద్ నుంచి.